ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అని ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సీఎంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత విద్యుత్, రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షులు రాజేష్, నాయకులు జక్కు రవీందర్, సుముఖ్, చిల్ముల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ప్రతి పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, అదేవిధంగా 108 విషయంలో కానివ్వండి, రైతులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, రీయింబర్స్మెంట్ కానివ్వండి, వాస్తవంగా గడిచిన 30 సంవత్సరాల్లో నా రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడిని కానివ్వండి, రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కానివ్వండి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వాస్తవంగా వారిని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక పౌరుడిగా వారిని స్మరించుకోవడం అనేది మన బాధ్యతగా తెలియజేస్తూ, అదేవిధంగా వారి గురించి ఒక 2 నిమిషాలు గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ గారు మాట్లాడవలసిందిగా. కీర్తిశేషులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంత్యోత్సవ కార్యక్రమం ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెళ్ళినా, పేదవాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా భుజం తట్టి నేనున్నా అని ధైర్యం చెప్పే మహోన్నతమైన నాయకుడు. పేదవాళ్ళు ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బున్న కోట్లాది రూపాయల అధిపతులు ఉన్నటువంటి దవాఖానలో వాళ్ళ పక్కకే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకు బెడ్ ఇప్పించి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఆ పేదవాళ్ళకు ఆరోగ్యశ్రీ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన మహోన్నతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. సేవలు మరవలేని అని చెప్తున్నా. నేను నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ, నేను వారికి చేసినటువంటి పనిని మేము గుర్తుకు తెచ్చుకుంటూ, రాబోయే కాలంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వారు చేసిన పనులు గుర్తుకు చేసుకుంటూ పేదలకు అండగా ఉండే విధంగా మా పరిపాలన ఉంటుందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి వైఎస్ఆర్